నా వైఫ్ వైశాలిని నేనే చంపాను. నా అనుమానమే నా భార్య చావు కారణమైంది. లైఫ్లో సంతోషం, దుఃఖం, కోపం, బాధ ఇవన్నీ ఎలాంటివో ప్రేమ కూడా అలాంటిదే. ఆ వయసులో వచ్చే అనుభూతి ప్రేమ కొందరిని కలుపుతుంది, కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు కొందరిని విడదీస్తుంది. అలా విడిపోయిన తర్వాత ఆ అమ్మాయి మన లైఫ్లోకి వస్తే తను అపార్థం చేసుకోకూడదు. ఎవరైనా మనతో పెళ్ళైన తర్వాత ఎలా ఉంటారన్నది ముఖ్యం. నాన్న అనే పిలుపు మనకు అమ్మ మీద ఉండే నమ్మకమే. అమ్మ మీద ఉండే అదే నమ్మకం మనకి భార్య మీద కూడా ఉండాలి. అదే లైఫ్. అలా నన్ను ఆయన అర్థం చేసుకోలేకపోయారు. సారీ, నేను వైశాల్ని అర్థం చేసుకోలేకపోయాను. సార్, వైశాలి, కథో నిజమో తెలియట్లేదు. సీత తను ప్రూవ్ చేసుకోవడానికి అగ్ని పరీక్ష పెట్టుకుంది. ఈరోజు వైశాలి పరిస్థితి అదే. సార్ వదలండి సార్. సార్ వదలండి, నేను హత్య చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్ వదలండి సార్. సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? నేను ఎవరిని చెప్పలేదు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, బాలా అతని వైఫ్ వైశాలిని చంపినట్టు ఒప్పుకున్నాడు. మరి అపార్ట్మెంట్లో జరిగిన మిగతా చావులకి కారణం ఏంటి? మానవత్వం. మనుషుల్లో మానవత్వం లేకపోతుంది వీటన్నిటి కారణం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఊరికి ఆర్గ్యూ చేయకండి. అవన్నీ కోర్టులో చూసుకోవచ్చు. చంపలేదని చెప్తున్నానా? నువ్వేగా ఒప్పుకున్నావు హత్య చేశానని.